మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలకు సంబంధించిన విషయమన్నారు. వైసీపీ హయాంలో భూముల అమ్మకాన్ని అడ్డుకున్నామని తెలిపారు పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నదే తమ స్టాండ్ అని క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు చెప్పారు. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్షుడు, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు